మన విశాఖ డైరీకి సంబంధించిన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన రైతు బిడ్డలైన సోదరీ సోదరులకు అలాగే సొసైటీ సిబ్బందికి మరియు విశాఖ డైరీ ఉద్యోగస్తులకు వెరీ గుడ్ మార్నింగ్. మన విశాఖ డైరీ ఉత్తరాంధ్రకు చెందినదే అయినా దేశంలోనే 2వ స్థానంలో మన విశాఖ డైరీ ఉంది. సుమారు 4 లక్షల పైబడి రైతు సోదరులు అలాగే లక్షలాది మంది వినియోగదారులు ఉన్న విశాఖ డైరీ ఈరోజు అవినీతిమయంలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్రకు చెందిన స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్షతన సభా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ సభా సంఘం మన విశాఖ డైరీకి విజిట్ చేయడం జరుగుతుంది. మన ఉత్తరాంధ్రకు చెందిన రైతు బిడ్డలు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క జరుగుతున్న అవకతవకలపై మనం ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే మన డైరీని మనమే కాపాడుకోవాలి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కమిటీకి సహకరిద్దాం. మన దృష్టిలో ఉన్న ఏదైతే జరుగుతున్నాయో అవినీతిపై అందరం కూడా ఒక మెమోరం ఆ యొక్క కమిటీకి సమర్పించాలని కోరుచున్నాను. విశాఖ డైరీలో జరుగుతున్న అవినీతిపై అనేక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగస్తులు అలాగే సొసైటీ సిబ్బంది అందరూ కూడా గలమెత్తడం జరిగింది. మన విశాఖ డైరీ 2000 సంవత్సరంలో 1964 కోఆపరేటివ్ యాక్ట్లో విశాఖ డైరీ ఉండేది. ప్రభుత్వ ఆధీనంలో నడిచేది. తరువాత మ్యాక్స్ చట్టంలోకి తేవడం జరిగింది. ఆ తర్వాత 2006లో 1956 కంపెనీ యాక్ట్లోకి మొత్తం మారిపోవడం జరిగింది. అక్కడి నుండి విశాఖ డైరీ అవినీతిమయంలోకి అలాగా వెళ్ళడం జరిగింది. ఈ అవినీతిపై అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అలాగే ఉద్యోగస్తుల సంఘాలు కూడా ఏటదాటిపై వచ్చి ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. మన విశాఖ డైరీ రైతు బిడ్డలైతే ఇంకా మన గేటు ముందుకు వచ్చి విశాఖ డైరీ గేటు ముందుకు వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. విశాఖ డైరీ ఈ స్థితికి రావడానికి కారణం విశాఖ డైరీ యాజమాన్యం. ప్రజెంట్ యాజమాన్యం అంతా బినామీలు పెట్టుకొని మొత్తం పాల వ్యాపారం దగ్గర నుంచి వాహనాల దగ్గర నుంచి అంతా కూడా దోచుకోవడం జరుగుతుంది. నార్త్ పోల్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? రవాణా వ్యవస్థపై పరిస్థితి ఏంటి? దీనింటిపై అధ్యయనం చేయాలి. అలాగే తాత్కాలిక సిబ్బంది కాంట్రాక్ట్ లేబర్ పరిస్థితి ఏంటి? ఎంత బిల్లు పెడుతున్నారు, ఎంత బిల్లు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఈఎస్ఐ కానీ గ్రాట్యుటీ కానీ ఏమైనా ఉందా? అలాగే పాల పంపిణీ విధానం ఏంటి? పాల పంపిణీలో ఎవరెవరు ఉన్నారు? మిల్క్ విధానంపై ఒక కమిటీ వేయవలసిన అవసరం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఏంటి? పాల వ్యాపారం పార్లర్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా స్టాకిస్టు సూపర్ స్టాకిస్టుపై పూర్తిగా నివేదిక ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే పర్చేజ్ విధానంపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే డిపాజిట్ పథకాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఉద్యోగస్తులు ట్రిప్ సొసైటీ అంటే మన ఎంప్లాయీస్పై లోన్స్ తీసుకునే దానిపై ఒక శ్వేతపత్రం కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వ్యక్తిగత సేవకులు అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర కానీ ఒక్కొక్క ఎండి గారు కానీ పిఓ దగ్గర కానీ ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఆ సిబ్బందికి శాలరీ ఎవరు ఇస్తున్నారో అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే విజయనగరం జిల్లాలో గర్భం స్థలంలో కొనుగోలులో ఎలా జరిగిందో దానిపై శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా కోరుచున్నాను. మూసేసిన బల్క్ కూలర్ పరిస్థితి ఏంటి? ఆ బల్క్ కూలర్స్ ఎవరికి ఇచ్చారనేది శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సివిల్ వర్క్స్పై శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. విశాఖ డైరీ ట్రస్ట్లో జరుగుతున్న అవకతవకలపై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. పిఎస్ఎల్ తాలూకా సంక్షేమ నిధి తాలూకా పరిస్థితి ఏంటి? దానిపై కూడా మన పిఎస్ఎల్ సంఘాలు కూడా దీనిపై ఒక మెమోరం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎక్కడైనా ఉద్యోగస్తులకు లక్షల శాలరీ ఇవ్వడం వల్ల మన విశాఖ డైరీ నష్టాల బాటలో నడుస్తుంది. దీనిపై కూడా విచారణ చేయవలసిందిగా కోరుచున్నాను. మై డియర్ రైతు సోదరులారా, అలాగే ఉద్యోగస్తులారా, అలాగే సొసైటీ సిబ్బందులారా,
విశాఖ డైరీ బాగుంటేనే మన జీతభత్యాలు కానీ మన రైతులకి గిట్టుబాటు ధర కానీ ఇవ్వడం జరుగుతుంది. విశాఖ డైరీయే కానీ బాగోకపోతే మన గిట్టుబాటు ధర కానీ మన శాలరీస్ కూడా ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. దయచేసి మనం ఏదైతే జరుగుతుందో అవినీతిని అరికడదాం. మనకి ఎక్కువ శాలరీలతో రిటైర్ అయిపోయిన పర్సన్ అంటే 15 సంవత్సరాల రిటైర్ అయిపోయిన పర్సన్కి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అలా శాలరీలు ఇవ్వడం వల్ల మన విశాఖ డైరీ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎవరు నచ్చినట్టు వాడి శాలరీస్ పెంచుకొని ఇవ్వడం వల్ల ఒక సిస్టమ్ కానీ ఒక రూల్స్ కానీ విశాఖ డైరీలో లేదు.